హలో అందరికీ, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ నిజామాబాద్ టు తిరుపతి ట్రావెల్ బ్లాగ్. నాతో పాటు మీరు కూడా చూసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నుంచి బయలుదేరి ఇక్కడ ట్రైన్ కోసం వెయిటింగ్. సో ట్రైన్ వచ్చేసింది, ట్రైన్ ఎక్కేసాము. 2 o'clockకి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి రాయలసీమ ఎక్స్ప్రెస్ నిజామాబాద్ టు తిరుపతి. సో ఇక్కడ మేము కొంచెం బ్లాగ్ తీస్తామని చెప్పేసి అనుకున్నాము, కానీ నమ్మకం లేదన్నమాట పెడతా అని. చిన్నగా టైంపాస్ గేమ్స్ ఆడుకున్నాము, ఇలా ముచ్చట్లు పెట్టాము, అది తినుకుంటూ కూర్చున్నాము. సో ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళాను, సేవాకి. అది కూడా తిరుపతికి వెళ్ళడం ఫస్ట్ టైం అండ్ సేవకు కూడా ఫస్ట్ టైమే. మేము ఇలా టైంపాస్కి స్నాప్లో వీడియోస్ ఇంకా ఫిల్టర్స్ చేంజ్ చేస్తూ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేను మా సిస్టర్తో. ఈ గ్రూప్లో మేమే చిన్నపిల్లలం అనమాట సేవకి వెళ్ళడం. అది కూడా ఫస్ట్ టైం అనుకుంటా, మా సైడ్ నుంచి అయితే మేము ఫస్ట్ టైమే. సో తిరుపతిలో కూడా అంతమంది కనబడలేరు. సో మా ఏజ్లో లేరు ఎవ్వరు, కొందరు అక్కడక్కడ కనబడ్డారు. చాలా హ్యాపీగా ఉంది. మేమిద్దరం సేవ చేసినాము. అండ్ తిరుపతి సేవ చాలా మందికి దొరకట్లేదు, చాలా టైం పడుతుంది, చాలామంది బుక్ చేసుకుంటున్నారు కాబట్టి. సో మాకు 3 months పడింది సేవ అది రావడానికి. 3 months నుంచి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా వచ్చింది. సేవ బుకింగ్స్ అయిపోయిన తర్వాత March 5th మాకు సేవ వచ్చింది. సో March 3rdకి వెళ్ళాము మేము. March 3rd ట్రైన్కి ఎక్కామన్నమాట 2 o'clockకి. అండ్ అది ఆఫ్టర్నూన్ రాయలసీమ ఎక్స్ప్రెస్ నిజామాబాద్ టు తిరుపతి. సో దాని తర్వాత 4th డే మేము మార్నింగ్ అక్కడ తిరుపతిలో రీచ్ అయ్యాము 8 o'clock వరకు. దాని తర్వాత మేము అక్కడ నుండి రైల్వే స్టేషన్ నుండి వైశ్యసత్రంకి వెళ్ళాక అక్కడ రూమ్స్ తీసుకున్నాము. రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత మేము బయలుదేరాము అరుణాచలంకి. సో అరుణాచలం బ్లాగ్ అనేది నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది. ఇదంతా మేము ట్రావెల్ చేసిన వ్లాగ్. అక్కడ యూస్ఫుల్ అప్డేట్స్ ఇస్తూ మేము ట్రైన్లో ఏం చేసాము, ఎలా టైంపాస్ చేసాము అనేది ఈ వ్లాగ్. నేను ఇంకా ముందు వీడియోస్లో మేము సేవ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేసాము, మేము ఎలా చేసాము, మాకు ఏమేమి డ్యూటీస్ పడ్డాయి అనేది ముందు వీడియోస్లో చూపిస్తాను. తిరుపతి రైల్వే స్టేషన్లో దిగాము. సో తిరుపతి రైల్వే స్టేషన్ నుండి వైశ్యసత్రంకి వెళ్ళాము. వైశ్యసత్రంలో రూమ్ తీసుకున్నాము, ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసాము. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. అంతవరకు వేచి ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఉంచుకోండి. నేను అప్డేట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. గోవింద గోవింద.